నమస్తే అండి. వెల్కమ్ టు నెలవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, నల్ల కారం ఏమైనా చెప్పుకోవచ్చు. బయట చాలామంది ఇప్పుడు అందరూ రెడీమేడ్ వాటికి అలవాటు పడిపోయి ప్యాకెట్స్ కొనేస్తున్నారు. అలా కాకుండా కొంచెం టైం స్పెండ్ చేసామంటే బయట కంటే టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే, కొంచెం నెయ్యి తగిలిస్తే దీనికి కావాల్సినవి 25 ఎండుమిరపకాయలు, మీడియం టు హై మధ్యలో ఉంటుంది కారం, ధనియాలు అండ్ జీలకర్ర, కప్పు ధనియాలు, అరకప్పు జీలకర్ర. ఫస్ట్ ఆయిల్లో ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. మాడిపోతాయండి, జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం నిమ్మకాయలో సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, సరిపోతుంది. మరీ నల్లంగా అవ్వకూడదండి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు. నెక్స్ట్ పచ్చెనపప్పు వేయించుకుంటున్నాను. ఆయిల్లో మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ప్రతి ఒక్కటి, లేకపోతే మాడిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ కారప్పొడిలో అక్కడక్కడ పచ్చెనపప్పు అండ్ మినపప్పు పంట కింద తగులుతూ ఉంటే భలే బాగుంటుంది. ఓకే, ఏం చేసుకున్నాను, ఒక గిన్నె తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మినపప్పు వేసుకున్నాను. జాగ్రత్తగా వేయించుకోవాలని, మినపప్పు తీసేసాక కూడా మరీ డార్క్ అయిపోతుంది. సో గోల్డెన్ కలర్ రాగానే కప్పుకి తీసేద్దాం. కొంచెం సేపటికి ఆటోమేటిక్గా రంగు చేంజ్ అయిపోతుంది. నాకు మారిపోయిందండి, నేను చాలా లైట్గా ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర బాండిల్లో వేసుకొని వేయించేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఏం వేయబడలేదు, ఫస్ట్ వేసిన ఆయిల్గా సరిపోతుంది. కంప్లీట్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చింతపండు కూడా ముందే వేసేసాను, కొంచెం పచ్చి వాసన పోయేదానికి. అదేమి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్న అవసరం ఏం లేదు. అండ్ గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకున్నా చాలు. నాకు కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, అందుకని ఎక్కువ వేసుకున్నాను. సన్న మంట మీద వేయించుకోవాలి. వేయించేసాను, చూసారుగా ఎంత కలర్ వచ్చేసిందో. ఓకే, ఇప్పుడు మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఒక పప్పు 4 ముక్కలు అయ్యేలాగా బర్రకగా వేసుకోవాలి. సగం గిన్నెకి తీసేసాను, సగం మిక్సీలో అలాగే ఉంచేసాను. మినపప్పు, పచ్చెనపప్పు మిక్సీకి వేసింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎండుమిరపకాయలతో పాటు చింతపండు కూడా వేసేయండి. మనం వేయించుకున్నాం కదా చింతపండు, కాస్త ఉప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకొని మొత్తం మిక్సీకి మెత్తంగా పట్టుకోండి. సపరేట్గా పట్టుకుంటే బయట కారపొడి ఎలా ఉంటుందో పప్పులుగా అలాగే ఉంటుంది. ఓకేనా, పచ్చెనపప్పు, మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. ఒక పప్పు 4 ముక్కలు అయ్యేలాగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇందాక చూపించాను కదా, ఇక కారప్పొడి, ఎండుమిరపకాయలన్నీ చక్కగా మిక్సీకి వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, ధనియాలు వేయలేదు, అంతవరకు వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో తీసుకొని. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు మొత్తం మిక్సీకి వేసుకున్నాను. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న టెక్నిక్ అండి, ధనియాలు పచ్చి వాసన వస్తాయి. సన్న మంట పెట్టి జాగ్రత్తగా వేయించుకోండి. ఎక్కువ మంట పెడితే కలర్ మారిపోతుంది కానీ వేగదు, పచ్చి వాసన వస్తుంది. చూడండి, మిక్సీకి పట్టేసాను. తెల్లగడ్డ కూడా వేసేసాను. నాకు తెల్లగడ్డ అలా ముక్కలు వక్కలుగా కనిపిస్తేనే ఇష్టం, అందుకని నేను అలా వేసుకున్నాను. మీకు నచ్చినట్టు వేసేసుకోండి. ఇందాక ఫస్ట్ మనం వేసుకున్నాం కదా, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు మిక్స్ అండ్ కారపొడి, ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు, మొత్తం ధనియాలు ఇవన్నీ కలిపేసేస్తున్నాం. గిన్నెకి తీసి పెట్టిన పప్పులది అది కలపలేదు, జస్ట్ మిగతాయి మొత్తం కలిపేసాము. అలా మొత్తం కలిపేసిన తర్వాత చూడండి, బాగా మిక్సీ పట్టేసాను. ఇంకొక 2 సార్లు మిక్సీ పట్టేసాను. మీకు ఏది కంఫర్టబుల్గా, ఏదైనా గిన్నె కానీ లేదంటే పెద్ద వెడల్పుగా ఉండే ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో మార్చుకోండి, కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది.
దానిలో ఇప్పుడు మనం ఇందాక వక్కలు ముక్కలుగా వేసుకున్నాం కదండి మినపప్పు, పచ్చెనపప్పు, వాటిని ఆ కారపొడిలో వేసేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ అవి కూడా చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో, సరిపోకపోతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగా పర్ఫెక్ట్ సరిపోయిందండి ఆల్మోస్ట్. చూసారు కదా, కారపొడి బయట కారపొడి ఉన్నట్టే ఉంటుంది. మనమేం డబ్బులు ఖర్చు పెట్టేసి బయట కొనాల్సినంత అవసరం లేదు. వేడి వేడి ఇడ్లీలు, మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు పెట్టుకొని ఈ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఏ చట్నీ అవసరం లేదు, అంత బాగుంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేదన్నా రెసిపీ గురించి తెలుసుకోవాలనుకుంటే మెసేజ్